ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మిస్సంకి రుచి పులన బాబు వస్తున్నాడే. హాయ్ గర్ల్స్. అగిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పీసు పెరంగం పి ఎందుకులే కానీ తీసుకో. ఐ లవ్ యూ. ఏంటి మీ ఊళ్ళో ఇలా చెప్తే కొడతారా? ఇటీ ఐ లవ్ యూ. మీ ఇద్దరు దొక్కవురా పూ పక్క అమ్మాయికి. ఈ రెండింటిలో ఒకవేళ పట్టుకో. నువ్వు పట్టుకున్నా పట్టుకోపోయినా ఐ లవ్ యూ. మీకు మాట చెప్పాలి. ఏంటి? ఒక అమ్మాయి వారానికి పడిద్ది, ఒక అమ్మాయి నెలకు పడిద్ది, ఒక అమ్మాయి సంవత్సరానికి పడిద్ది. కానీ మీరు ఎవరికి పడరు. చిన్న ఫేవర్ చేస్తారా? మీ రూమ్కి వెళ్ళండి, అక్కడ ఏదో ఉంటుంది. ఏంటి? అర్థం. అందులో మీ మొహాలు చూసుకోండి. మీకు నేను తప్ప ఎవ్వరు లేనేరు. పొర సచ్చినోడా. సచ్చినోడా? ఇంట్రెస్టింగ్. పోరా అడ్డగాడిదా. యు మీన్ డాంకీ? ఆసామ్. ఇంకెందుకు పువ్వు ఇచ్చే. హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా మళ్ళీ పడిందా? పర్లేదురా మామ, అమ్మాయిలు పడట్లేదురా. అయినా నీ గురించి తెలిసిన ఏమై పడిద్ది చెప్పు. కరెక్టే మామ, హెల్ప్ చేయరా. ఓ పంచే, నీకు తెలియని అమ్మాయిని క్యాచ్ చేయి. ముందు మాట్లాడు, ఫ్రెండ్షిప్ చేయి, ఆ తర్వాత ప్రపోజ్ చేయి. ఖేల్ కథం. మావా నువ్వు గ్రేట్ మావా. ఇంకేంటి లక్కీ? ఏం లేదురా, మొన్నే మన హాస్టల్లో ఒక స్టోరీ విన్నా. ఏంటది? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఎవడో లవ్ ఫెయిల్యూర్ అయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటరా. అది తెలిసి వాళ్ళమ్మ అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట. అలా కొన్ని సంవత్సరాల రూమ్లో సౌండ్స్ వినిపిస్తున్నాయి అనేవారు. ఇంతకీ ఏ రూమ్ రాది? 35. మావా అది నా రూమ్ రా. ఏమవదులే, నేను వెళ్తాను. కళా.
బాగున్నట్టుంది. ర్యాగింగ్ పడిద్దాం మరి. పడిద్దిగా మరి. ఓయ్ పాపా ఇట్రా. పేరేటి నీది? గీతికా సార్. ఏ ఊరేటి? కేరళ సార్. ఆ? అమ్మ కేరళ కుట్టియో. సినిమాలు చూస్తావా? ఏది పవన్ కళ్యాణ్ 2 డైలాగులు చెప్పు. నాకు రావు సార్. ఏంటి సీనియర్ చెప్తుంటే చేయట్లేదు? ర్యాగింగ్ జరగలేదా? ఓ పాట పాడు. నల్ల నల్లాని కల్లా పిల్లాని మొగడయ్యే వాడిల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. స్టాప్ ఇట్. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. కొన్నిసార్లు ర్యాగింగ్ చచ్చిపోతుందని భయమేసేస్తుంది. రే మిమ్మల్ని రవిగడు పిలుస్తున్నాడు రా. వెళ్ళొచ్చులేరా. వెళ్ళండి రా. సరే వెళ్దాం రా. అర్థమైంది. మాడిపోయిన తాచెక్కలో ఉన్నాడు ఈడికెందుకురా అమ్మాయి? వాడికి పడాలి కదరా అమ్మాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్సా? ఎందుకు? ఇందాక నుంచి ఆ సార్ నా బుర్ర తినేస్తున్నారు. సమయానికి వచ్చారు. ఇంతకీ పేరేంటి? గీతికా సార్. సార్ మాది కేరళ. ఇక్కడ చాలా ర్యాగింగ్ ఎక్కువ ఉంది, కొంచెం హెల్ప్ చేయండి సార్. నువ్వేం భయపడకు, మనం ఇక్కడ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్. హలో టెల్. హెయిర్ గర్ల్ టాకింగ్. యు వేర్ 5 minutes. ఓకే నెంబర్ నోట్ చేసుకో. 9848012345. ఇది నా నెంబరు. నీకే ప్రాబ్లం వచ్చినా మెసేజ్ చేయి. ఓకే సార్. సాయంత్రం క్యాంటీన్లో కలుద్దాం. సారీ సార్, కుదరదు. బాయ్. చూడవే ఎలా చూస్తున్నాడో. అవును. ఏంటే ఎవరి కోసం వెయిటింగ్? నిన్న ఒక సార్ పరిచయమాడు, ఆయన కోసం. అవునా? ఎవరు? రాంబాబు అని. వాడో పెద్ద రోమియో. వాడి కోసం వెయిట్ చేస్తున్నావా? అలా అనకే, ఆయన చాలా మంచోడు. ఏమో అమ్మా, నువ్వు వెయిట్ చేసుకో, నేను వెళ్తున్నా. బాయ్. ఓసిది నాశాలు. హాయ్. హాయ్ సార్. ఏంటి రానన్నావు, వచ్చావు? వస్తానంటే రాను, రానంటే వస్తాను. ఏంటి సార్, మీరేమో స్టైల్గా ఉన్నారు, కానీ మీ పేరు రాంబాబు కదా చెప్పాను. ఎవరికి? మా నాన్నకి. సార్ మీకు ర్యాగింగ్ వచ్చా? ర్యాగింగా? వచ్చా. అందులో మనం పిహెచ్డి చేసాం. నా కోసం ఒక అబ్బాయిని ర్యాగింగ్ చేస్తారా? ఎవరిని చేయమంటావు? ఆ అబ్బాయిని. రేయ్ ఇట్రారా. నువ్వు సాంగ్ పెట్టు, వీడు డాన్స్ చేస్తాడు. సార్ ప్లీజ్ సార్. వెయ్యిరా, వెయ్యి. నా కొడక నీకుందరా. నీకు విషయం తెలుసా? నీ స్మైల్ చాలా బాగుంటుంది. సార్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అప్పుడేనా?
సరే వెళ్ళు. చూడాలి చూడాలి చూడాలి. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. అర్జెంట్ సాంగ్ పడిపోవాలి. అమ్మాయి మలయాళం కదా, మలయాళం సాంగ్ అయితే రచ్ అయిపోద్ది. മൗനം ചോരും നേരം കണ്ണിൽ തേടി ഞാൻ നിൻ സ്നേഹം തെന്നും നോക്കാൽ നെഞ്ചിൽ പെയ്യും നീ. മൗനം ചോരും നേരം കണ്ണിൽ തേടി ഞാൻ നിൻ സ്നേഹം തെന്നും നോക്കാൽ നെഞ്ചിൽ പെയ്യും നീ. മിഴിയാകെ തേടും കാവ്യം നീയാണ്, മീട്ടും വിരലുകളെന്നും ഞാനാണ്. കാതാകെ കേൾക്കും പാട്ടിൽ നീയാണ്, മൂളും ചൂടുകളെന്നും ഞാനാണ്. മാറുന്നു കണ്ണിൽ തേൻ ചോരുന്നു മിഴിയിൽ നീയകലെ എൻ കണ്ണിൽ കണിയായി കണിയായി മൗനം ചോരും നേരം കണ്ണിൽ തേടി ഞാൻ നിൻ സ്നേഹം തെന്നും നോക്കാൽ നെഞ്ചിൽ പെയ്യും നീ. మీది కేరళ కదా, తెలుగేంటి ఇంత బాగా మాట్లాడుతున్నావు? నాన్న కేరళ, అమ్మ ఆంధ్ర. ఓకే, నీకు ఒకటి తీసుకొచ్చాను, చూస్తావా? ఏంటి? ఎవరు? చాలా బాగుంది. ఆ, నువ్వే గీతిక. నేనా? నాలా లేదు. కానీ మీరు మంచి పెయింటర్. పెయింటర్ కన్నా ఆర్టిస్ట్ అంటే బాగుంటుందేమో. గీతిక, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి ఇంత సడన్గా? నాకు డెసిషన్స్ తీసుకోవడం రాదు. నాకు కొంచెం టైం కావాలి. సరే పద వెళ్దాం. ఏమైంది ఫ్రస్ట్రేషన్లోనా? రాంబాబు గారు రా. రాంబాబు ఏం చేశాడు? మన క్లాస్ అమ్మాయి ముందు ర్యాగింగ్ చేశాడురా. పరువంతా పోయింది. పర్లేదురా, మన సీనియరే కదా. లేదురా, వాడిని వదలంరా. ఏం కాదులేరా, లైట్ తీసుకో, సీనియరే కదా. అబ్బా, కరెంటు పోయిందా? ఇప్పుడు క్యాండిల్ ఎక్కడుందో? అగ్గిపెట్టి
రాంబాబు, రాంబాబు, రేయ్ రేయ్, ఏమైందిరా? అది ఏంటి ఇలా పడిపోయావు? నాకు ఇది అయిపోతుందిరా లక్కి. ఎక్కడికి వెళ్ళిపోదాంరా. ఏమైందిరా? దెయ్యంరా. దయ్యాలా? అవునరా. ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా, నేను చూసానురా. నువ్వు కలగన్నట్టున్నావు, ఆపు. నువ్వు నా ఫ్రెండ్వా కాదా? అవును. అయితే నమ్మరా. ఎవరో కావాలని చేసినట్టున్నారు. దయ్యాలేమేమి లేవు. పద బయటికి వెళ్దాం. కదా వస్తానులే, వెళ్ళరా. నేను రాత్రి జరిగింది కళ నిజం? బాబాయ్, ఊహించుకుంటుంటే భయంగా ఉంది. కొంప తీసి లక్కీ గడు చెప్పిన కదా నా రూమ్లో జరగట్లేదు కదా. బాబాయ్, ఈ దయ్యాల గురించి ఎవరికి చెప్పినా నమ్మరు. నేను అర్జెంటుగా రూమ్ మారిపోతాను. సార్ సారీ సార్. నువ్వెంత తమ్ముడు సారీ చెప్తున్నావు? నువ్వేం చేయలేదుగా. ఇదంతా చేసింది మా బ్యాచ్ చరణ్ గారు సార్. చరణా? వాడెందుకు చేస్తాడరా? గీతిక సార్. గీతిక ఏంటి? వాడి గీతికను పిచ్చిగా ప్రేమించాడు సార్. మీ ఇద్దరు కలిసి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని ఇలా భయపెట్టాడు సార్. అయినా ఆ రోజు నా రూమ్ లాగేసింది. వాడెలా ఉంటాడు? ఆ ముందు రోజే మీ రూమ్లో చిప్ సెట్ చేశాడు సార్. చిప్ ఏంటి? ఇట్స్ ఏ హోలోగ్రామ్. అదో 3D ఇమేజ్ సార్. దాన్ని ఎక్కడి నుంచైనా ప్రొజెక్ట్ చేయొచ్చు. నిజంగానే ఒక మనిషి రూపంలో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. వాడు అలా చేసి మిమ్మల్ని భయపెట్టాడు. నిజంగా అలా చేయొచ్చా? ఇది 2014 సార్. ఎక్కడున్నాడు రా వాడు? రూమ్లో. సారీ రా మామ, చెప్పేశాను. రే చరణ్, ఆగా. రే ఆగరా రే. చరణ్! ఓ షిట్. రే జోయల్ ఇట్రా.
డాక్టర్ ఏమన్నారా? పర్లేదురా, ఓ రోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఈ టాబ్లెట్స్ రాసిచ్చారు. ఓకే. సరే, చిన్న పనుంది, వెళ్తాను. ఎలా ఉంది తమ్ముడు? సారీ సార్. నేనేం ఫీల్ అవ్వట్లేదురా, కానీ ఒక అమ్మాయి కోసం చేసావు చూడు, అదే బాధగా ఉంది. నీకు చాలా టాలెంట్ ఉంది తమ్ముడు, మంచి పనుల కోసం ఉపయోగించు, ఇలాంటి చెత్త పనుల కోసం కాదు. అయినా ఆ అమ్మాయికి నేను ట్రై చేశాను అంతేరా, కానీ తను నన్ను లవ్ చేయలేదు. సరే, తినడానికి నేను తీసుకొస్తాను. సార్, నేను ట్రై చేసుకోవచ్చా? వీడు మారడ్రా రే. ఏంటి ఏదో చెప్తాను రమ్మన్నావు? అవును, చెప్పాలా? చెప్పు. చెప్పను. సర్లే, వద్దులే. ఇంకేంటి? ఏంటి హీరో అయిపోయావంట? కాలేజ్ మొత్తం నీ గురించి చెప్పుకుంటున్నారు. నేను హీరోయిన్ గీతిక, ఎవరిని వింటే నవ్వుతారు. నాకంతా తెలుసులే, చరణేనంటగా మొత్తం చేసింది. అయినా ఏదో చెప్తున్నాను, ఏదేదో చెప్తున్నావేంటి? అది ఐ లవ్ యూ. గీతిక, కొంచెం తిరుగుతావా? గీతిక, సినిమా అయిపోయింది కదా, ఏంటి ఆలోచిస్తున్నావు? అది ఏం మెసేజ్ ఇద్దామా అని. అవునా, చెప్పు. అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయాలి. ఎలా ఉంది? చాలా చెత్తలా ఉంది, మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు. పద. तुमको यार हो रहा था, हो गया है हल्का सा हुआ, कोई ना रहा है दिल पे अपने जोर, लव मी थोड़ा.